పరిశుద్ధ గ్రంథంలో జక్కీ గ్రంథంలో దేవుడు ప్రవచిస్తూ జకరియా భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ మట్లాదివారము అనేక సంఘాల్లో అనేక మంది విశ్వాసులు అనేక మంది సేవకులు మట్టలు పట్టుకొని పిల్లరా ఆనాటి కాలంలో యెరూషలేం వీధుల్లో ఎలాగైతే ప్రజలు ఖర్జూరం మట్టలు పట్టుకొని యెరూషలేం ప్రాంతం అంతా ఎలాగైతే ఓషన్నా జయము ఓసన్నా జయమని దేవుని గొప్పతనం వర్ణిస్తూ వివరిస్తూ వాళ్ళు కేకలు వేసుకుంటూ యెరూషలేం ప్రాంతం అంతా ఎలాగైతే యేసుక్రీస్తు గొప్పతనం చెప్పుకుంటూ వచ్చారో ఎవరిని బట్టి మనకి ధన్యత కలిగిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే. అందుకే వాక్యం సెలవిస్తుంది, సియోను నివాసులారా, హల్లెలూయా. ఏంటంటే సియోను నివాసులారా ఏమండి బహుగా సంతోషించంటున్నాడు. మనమటండి చెరలో ఉన్న మనలను దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి, పాపమైన జీవితంలో నడిచిన మనలను యేసుక్రీస్తు తన రక్తం మనమే చించి మనల్ని విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనమటండి బహుగా సంతోషించేవారుగా మనం ఉంటారట. కాబట్టి ఆయన గాడిద మీద ఎక్కువ వస్తున్నాయండి. గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేం వీధిలో తిరుగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యెరూషలేములో గాడిద మీద ఊరేగుతున్న యేసుక్రీస్తు వారిని చూడడానికి వచ్చిన సందర్భాన్ని చూస్తే యేసును మాత్రమే కాదు కానీ మృతుల్లో లేపబడిన లాజరును కూడా చూడడానికి అనేక మంది వస్తూ ఉన్నారట.